నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు పోర్న్ వినియోగంలో కూడా అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. పోర్న్ వెబ్సైట్ల ట్రాఫిక్ ను పరిశీలిస్తే భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్ తర్వాత భారత్లోనే అత్యధికంగా పోర్న్ కంటెంట్ వినియోగించబడుతోంది. ఇది కలవరపెడుతున్న అంశంగా మారింది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా పోర్న్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం పోర్న్ వినియోగంలో అగ్రస్థానంలో నిలిచిన దేశాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం. యునైటెడ్ స్టేట్స్, అమెరికా. అత్యధిక యూజర్ బేస్, ఎక్కువ సమయం వీక్షణతో యునైటెడ్ స్టేట్స్ పోర్న్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ అందుబాటు, విస్తృతమైన కంటెంట్ లభ్యత దీనికి ప్రధాన కారణాలు. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ కూడా పోర్న్ ట్రాఫిక్ లో నిలకడగా టాప్ 2లో నిలుస్తోంది. ఇక్కడ కూడా ఇంటర్నెట్ విస్తృతి, డిజిటల్ అలవాట్లు దీనికి దోహదపడుతున్నాయి. ఇండియా, భారతదేశం భారీ జనాభాతో పోర్న్ వినియోగంలో మూడో స్థానంలో ఉంది. సామాజికంగా కొన్ని నిబంధనలు, నిషేధాలు ఉన్నప్పటికీ చౌకైన డేటా, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో చాలా మంది పోర్న్ కు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా లోకల్ కంటెంట్ కు ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది. జపాన్లో ప్రత్యేకమైన పోర్న్ జోనర్ ప్రాధాన్యతలు ఉన్నాయి. ఆన్లైన్ వీక్షణ చాలా చురుకుగా ఉంటుంది. వారి విశిష్టమైన సంస్కృతి, డిజిటల్ టెక్నాలజీపై పట్టు దీనికి కారణం. ఫ్రాన్స్, ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లో ఫ్రాన్స్ స్థానం నిలకడగా ఉంటుంది. వివిధ రకాల కంటెంట్ పై ఆసక్తి ఇక్కడ కనిపిస్తుంది. జర్మనీలో విభిన్నమైన జోనర్లకు ఆసక్తి ఉంది. వీక్షణ స్థిరంగా ఉంటుంది. కెనడాలో పోర్న్ వినియోగ నమూనాలు అమెరికాకు దాదాపుగా సమానంగా ఉంటాయి. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సామీప్యత దీనికి కారణం. ఫిలిప్పైన్స్, తలసరి వినియోగంలో ఫిలిప్పైన్స్ గణనీయమైన నిమగ్నతను చూపుతుంది. ఇంటర్నెట్ వ్యాప్తి ఇక్కడ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆస్ట్రేలియా కూడా నిలకడగా టాప్ టైర్ ట్రాఫిక్ ను కలిగి ఉంది. మెక్సికోలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా స్థానిక భాషా కంటెంట్ కు ఇక్కడ అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ నివేదికలు ఇంటర్నెట్ విస్తరణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజల అలవాట్లలో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. దేశాల జనాభా, ఇంటర్నెట్ అందుబాటు, సాంస్కృతిక అంశాలు, వ్యక్తిగత ప్రాధాన్యతలు వంటివి పోర్న్ వినియోగంపై ప్రభావం చూపుతున్నాయి. భారత్లో 140 కోట్లకు పైగా ప్రజలున్నారు. వీరిలో యువత శాతం చాలా ఎక్కువ. పాపులేషన్ పరంగా చూస్తే మనమే టాప్ లో ఉన్నట్టుంటుంది. మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేస్తున్నా తగ్గడం లేదు. ఇంతటి యువ జనాభా ఉన్న దేశంలో పోర్న్ వినియోగం ఎక్కువగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇది గర్వించదగ్గ విషయం మాత్రం కాదు. ఈ వినియోగం వెనుక ఉన్న కారణాలను లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ సమాజం భౌతిక సంబంధాలపై ఎప్పటికీ ఒక ఆంక్షతోనే ఉంటుంది. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, బహిరంగంగా అలాంటి విషయాలు చర్చించడం నిషిద్ధం లాంటిదే. ప్రస్తుతం యువత అక్రమ మార్గాలలో, ఆన్లైన్లో పోర్న్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇది వారి మనోవ్యవస్థపై బలమైన బలహీనతలను తీసుకురావచ్చు. ఇటీవల భారతదేశంలో విడాకుల రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ముఖ్య కారణం దాంపత్య జీవితంలో అనురక్తి తగ్గిపోవడం, పోర్న్ను అలవాటు చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామిపై ఆసక్తి తగ్గిపోవడం. అంతేకాదు, వివాహేతర సంబంధాలు, నెగటివ్ అంచనాలు కూడా ఈ వినియోగంతో పెరుగుతున్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడం వల్ల పోర్న్ కంటెంట్ కు యాక్సెస్ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ నియంత్రణలు ఉన్నప్పటికీ VPN, ప్రాక్సీ వంటివి ఈ నియంత్రణలను అధిగమిస్తున్నాయి. ఏ వయసులో ఉన్నా ఎటువంటి అవగాహన లేకుండా పోర్న్ చూసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు ఇక్కడ ఉన్నాయి. స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన శారీరక అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఓపికగా మాట్లాడే విధానాన్ని అభివృద్ధి చేయాలి. పేరెంటల్ కంట్రోల్స్, యాప్ ఫిల్టర్లు తప్పనిసరి చేయాలి. పోర్న్ వ్యసనం వల్ల మానసికంగా కలిగే ప్రభావాలపై సైకలాజికల్ కౌన్సిలింగ్ అందించాలి. పోర్న్ వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉంది అన్న గణాంకం గర్వించదగినది కాదు. ఇది మన సమాజంలో ఏదో లోపం ఉంది అని, అవగాహన లోపించింది అని సూచిస్తుంది. ప్రజల్లో అవగాహన పెంపొందించకపోతే ఇది వ్యక్తిగత సంబంధాలే కాకుండా సమాజాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మరి మీ అభిప్రాయం ఏంటి?